ఫోర్ ప్లే చేయకపోతే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈ అంగం గట్టిపడదు. చాలామంది అంటారు సార్ నేను టాబ్లెట్ వేసుకున్నా కానీ నాకు అంగం గట్టిపడలేదు సార్. మీరు మందులు ఇచ్చారు కానీ పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ రాలేదు సార్ అంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టాబ్లెట్‌లైనా పని చేయాలంటే మీరు చేసిన ప్రొసీజర్ ఏంటి? అంటే మీరు చేసిన మీ సైడ్ నుంచి మీరు పెట్టిన ఇది ఏంటి అనేది చాలా చూసుకోవాలి. మెడిసిన్స్ పని చేయాలి అంటే మీ సైడ్ నుంచి కూడా మీరు ఖచ్చితంగా ఫోర్ ప్లే చేయాలి. ఫోర్ ప్లే అనేది మినిమమ్ ఎంత ఎక్కువ సేపు ఉంటే అంత బెటర్‌గా మీ సెక్షువల్ లైఫ్ బావుంటుంది. యంగ్‌స్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే పెనిట్రేషన్ ఇంపార్టెంట్ కాదు. అంటే యోనిలోకి అంగం పెట్టడం ఇది ఇంపార్టెంట్ కాదు. ఫోర్ ప్లే చేస్తుంటేనే మీ అపోజిట్ పార్ట్నర్ హ్యాపీగా ఉంటారు. సెక్స్‌లో ఆల్మోస్ట్ 100 మంది ఈరోజు సెక్స్ చేస్తే అమ్మాయిలు దాంట్లో ఆర్గాజం అంటే వాళ్ళు సంతృప్తిగా వాళ్ళు ఎంజాయ్ చేసేది దాంట్లో ఓన్లీ 6-10% మాత్రమే. 90% వుమెన్‌కి సెక్షువల్లీ సాటిస్ఫాక్షన్ రాదు సెక్స్ చేసే టైంలో. సో, మీరు ఆ 90% మంది మీరు ఫోర్ ప్లే చేస్తే వాళ్ళు 90% మంది కూడా హ్యాపీ ఫీల్ అయితారు. సో, ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటిదైనా ఒక కన్సెంట్‌తోని ఎటువంటి థింగ్స్ అయినా మీరు ఫోర్ ప్లేలో చేయొచ్చు. పెనిట్రేషన్ మాత్రం లాస్ట్‌గా ఉండాలి. సో, డైరెక్ట్‌గా జంప్ చేసి సెక్స్ చేయాలనుకోవడం మాత్రం చాలా రాంగ్. మినిమమ్ మీరు సెక్సువల్ యాక్టివిటీలో 20 మినిట్స్ ఫోర్ ప్లేకి మీరు దాన్ని ఖచ్చితంగా కేటాయించాల్సిందే. లేకపోతే అంగస్తంభన సమస్యలు ఉంటాయి. సో, ప్రతి ఒక్కరు మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోర్ ప్లే లేనిది సెక్స్ చెయ్యొద్దు. గుడ్ ఫోర్ ప్లే విల్ బీ ఎ గుడ్ సెక్స్ ఫర్ యూ. ఏ మందులైనా పనిచేయాలంటే అట్‌లీస్ట్ 20 మినిట్స్ ఫోర్ ప్లే మీరు చేయాల్సిందే. మేము చాలా మందికి మందులు ఇస్తుంటాం. ఒక 1 అవర్ బిఫోర్ ఏసుకోమని సెక్స్ కంటే 1 అవర్. ఆ 1 అవర్‌లో అట్‌లీస్ట్ 1 అవర్ తర్వాత 30 మినిట్స్ ఆఫ్ ఫోర్ ప్లే ఉంటేనే ఆ మందుల ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, టాబ్లెట్ ఏసుకున్నా నేనేం ప్రయత్నం చేయలే సెక్స్ చేయగలుగుతావా? ఇంపాసిబుల్. ఫోర్ ప్లే ఈజ్ బెస్ట్ సెక్స్.